అందరికీ షలోం. మెకరోత్ కార్యక్రమంకు స్వాగతం. నా పేరు రబ్బీ ఇత్సాక్ షపిరా. ప్రతి వారం తోరా భాగాన్ని మనము అనేక భాషలలో కలిసి అధ్యయనం చేయబోతున్నాము. మీరు మెస్సయ్య రాకకు సిద్ధపడుతుండగా నా లక్ష్యం ప్రతి వారం మీకు ఒక సిద్ధాంతాన్ని, ఒక యోచనను అందించడం. చూసినట్లయితే తోరా అంతిమ విమోచనకు ఒక మూల రూపమై ఉంది. మనకు ముఖ్యమైన వాక్యం ఇక్కడ మీకా 7:15. నా పునరాగమనాన్ని, నా రాకడను అర్థం చేసుకోవడానికి నేను మీకు తోరాలో ఒక మార్గదర్శకమును ఇచ్చాను అని దేవుడు సెలవిస్తున్నాడు. మరి ఈ షబ్బాత్ నాడు మన ముందు ఒక అద్భుతమైన పాషా భాగము ఉంది. ఈ షబ్బాత్ మనం పాషాత్ వైరాలో ఉన్నాం. మరి మీతో చెప్పదలిచిన ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. విమోచనను గురించి మనం ఆలోచించే క్రమంలో మన రబ్బీను చెప్పిన కొన్ని విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఈ వారం తోరా బాధల్లో చూసినట్లయితే మోషే స్వయంగా ఇశ్రాయేలు ప్రజల వద్దకు వస్తున్నట్లు మనం చూస్తున్నాము. నిర్గమకాండము 6:6లో ఇశ్రాయేలు కొరకు ఒక వాగ్దానాన్ని చూస్తున్నాము. 4 కాదు, నిజానికి 5 వాగ్దానాలు. మరియు ఆ వాగ్దానాలు దేవుని నోటి నుండి నేరుగా వస్తున్నాయి. ఆయన వారితో వాగ్దానాలు చేస్తున్నాడు. వారిని రక్షించాలని ఆయన కోరుతున్నాడు. మరియు దేవుడు వారిని వెలుపలికి రప్పించాలని, వారిని విమోచించాలని కోరుతున్నాడు. కానీ ఏదో కారణంగా ఇశ్రాయేలు ప్రజలు దేవుడు ఇచ్చిన అద్భుతమైన వాగ్దానాన్ని తిరస్కరించారు. ప్రశ్న ఏమిటంటే, వారు ఎందుకు అలా చేశారు? మనుషులు వాగ్దానాలను, నిబంధనలను దేవుడు వారి కొరకు చేయాలనుకుంటున్న దాన్ని చెప్పినప్పుడు ఎందుకు తిరస్కరిస్తారు? అడగవలసిన అతి ముఖ్యమైన ప్రశ్న ఇది. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పకముందు ఈ తోరా భాగం ఎలా ప్రారంభమవుతుందో గమనించాలి. నిర్గమకాండము 6:6 ఇశ్రాయేలీయులతో ఇలాగు చెప్పుము, నేనే అదొనైనో అన్న మాటలతో ప్రారంభమవుతుంది. ఇది చాలా ముఖ్యమైన పదం. రమాద్, రబ్బీ, మోషే, దావిద్ వాలి అని అదొనై, నేనే అదొనైను అనే పదాలకు లోతైన అర్థం ఉందని వివరించారు. దాని అర్థము, నేను కేవలము మిమ్మును విడిపించే దేవుడును మాత్రమే కాదు, కానీ దానికంటే ముఖ్యముగా నాకు ఒక ఆకాంక్ష కలదు. నా ఆకాంక్ష మీరు నా రక్షణను పొందుకోవాలని, మరి అంతేకాక మీరు నా రక్షణను త్వరపరచాలని కోరుతున్నాను. చూసినట్లయితే చాలా మంది విశ్వాసులు రక్షణ అన్నది భవిష్యత్తులో ఏదో ఒక సమయంలో దేవుడు చేసే ఒక విషయము అని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఈ వారం తోరా బాధల్లో నిర్గమనము యొక్క తొలి కథనాన్ని గురించి ఈ విధంగా చదువుతాము. ఆదికాండం 15వ అధ్యాయంలో అబ్రహాము ఒక కల వింటాడు. ఆ కలలో తన సంతతి వారు 400 సంవత్సరాలు ఐగుప్తులో ఉంటారని చూస్తాడు. ఆదికాండం 15వ అధ్యాయంలో మీరే చదవండి. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఎంతకాలం ఉన్నారన్న గణితం చూస్తే అది 400 సంవత్సరాలు కాదు. నిజానికి అది సుమారు 200 సంవత్సరాలకు కొద్ది ఎక్కువ. ఒక క్షణం ఆగండి. దేవుడు అబ్రహాముకు ఇచ్చిన దర్శనంలో తన సంతతి వారు ఐగుప్తులో 400 సంవత్సరాలు ఉంటారన్నాడు. కానీ వారు ఐగుప్తులో సుమారు 200 సంవత్సరాలు మాత్రమే ఉన్నారు. దీని అర్థం ఏమిటి? ఆ దర్శనం సరైనది కాదా? ఆ దర్శనం నిజం కాదని అర్థమా? కానే కాదు. దేవుడు రక్షణను పంపుటకు సిద్ధముగాను మరియు ఇచ్చుకతో ఉన్నాడు. అంతేకాక రక్షణను త్వరపరచాలని కోరుతున్నాడు. మనము ఆ విషయాన్ని ఈ బాధల్లో చూస్తున్నాము. గత వారం తోరా బాధల్లో దేవుడు మోషేను 7వ నెలలో ప్రసవింపజేసినట్లు మనం చూశాము. అతను 9 నెలల పూర్తి గర్భకాల బిడ్డ కాదు. అతను కేవలం 7 నెలల గర్భకాల శిశువు. విమోచనను గురించి మనము మాట్లాడినప్పుడు ఈ విషయాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యము. దేవుడు విమోచనను త్వరపరచాలని నిత్యం ఆశిస్తున్నాడు అని అదొనై అన్న పదాన్ని వాడి దేవుడు విమోచనను శీఘ్రముగా తేవాలని కోరుతున్నాడని రమాద్ వివరించారు. రమాద్ దీనిని గూర్చి ఏం వివరిస్తున్నాడో చూడండి. ఈ గొప్ప కష్టాలు, మహాశ్రమలు, ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలు గడిపిన సమయం మరియు యూదు ప్రజల బానిసత్వం, ఇవన్నీ కూడా యాకోబు శ్రమలు అని లేఖనాలలో పిలిచే కాలానికి సాదృశ్యముగా ఉన్నవి.
ఇశ్రాయేలు యొక్క మహాశ్రమలు వారు భౌతిక బంధకంలో ఉన్నారనే విషయం కాదు. వారు ఐగుప్తులో భౌతిక బంధకంలో ఉన్నారనే విషయం కాదు స్నేహితులారా. కానీ వారు క్లిపా అని పిలిచే ఒక కాడిని కలిగి ఉన్నారన్న విషయము. ఈ క్లిపా లేదా కవచము అన్న పదాన్ని నేను తరచుగా వాడటం మీరు చూస్తారు. క్లిపా అంటే ఏమిటో అర్థం చేసుకుందాం. క్లిపా అనేది ఒక కాడి వంటిది. అది ఒక భారము, కానీ భౌతిక భారం కాదు. అది వారి మీద ఉన్న ఒక ఆధ్యాత్మిక భారమని చెప్పాలి. రమాద్ చెప్పే విషయము ఇశ్రాయేలు ప్రజలపై ఉన్న అసలు కాడి ఏమిటంటే విమోచన పొందకుండా వారిని ఆపుతున్న ఆ ఆధ్యాత్మిక కాడి. చూసినట్లయితే మోషే దేవుని పేరిట మీకు ఈ వాగ్దానాలను ఇస్తున్నాను అని వారితో అన్నాడు. మిమ్మును తోడుకుపోయేదను, మిమ్మును విమోచించదను. నిజానికి అతను ఇచ్చిన 4 వాగ్దానాలు మరియు గుప్తమైన ఒక వాగ్దానము ఐగుప్తు యొక్క 4 వాగ్దానాలను సూచిస్తుంది. పస్కా యొక్క 4 వాగ్దానాలు. పస్కాను జరుపుకునే సమయంలో మనం 4 సార్లు మన ద్రాక్షారస గిన్నెను పైకి ఎత్తుతాము. 4 మార్లు ఎత్తుతాము. దేవుడు మనకు ఇచ్చిన 4 వాగ్దానాలను అది సూచిస్తుంది. చూసినట్లయితే ప్రతిసారి మనం పస్కాను జరుపుకుంటున్నప్పుడు ఆ 4 వాగ్దానాలను సరిదిద్దుతున్నాము. అన్ని తరాల వారు ఈ విషయాన్ని వినకపోయి ఉండవచ్చు, కానీ మన నేటి తరం దీనికి జవాబుదారులం. తద్వారా పస్కాలో భాగస్థులమవుతాము. దేవా, మేము నిన్ను వింటున్నాము, మీ వాగ్దానాలను పొందుటకు సిద్ధముగా ఉన్నాము అని అంటున్నాము. రమాన్ ఏమి చెప్పారో చూడండి. వారిపై ఉన్న కాడి యొక్క భారము వారి ఆత్మను, వారి నిరీక్షణను, వారి అపేక్షను ఎంతగానో బలహీనపరిచింది. వారు ఎంతగా బలహీనపడ్డారంటే రక్షణ పొందుటకు ప్రతి ఒక్కరికి ఆవశ్యకమైన నిత్య వెలుగును, పరిశుద్ధ జ్యోతిని పొందుకోలేని స్థితికి వారు దిగజారిపోయారు. ఈ రోజు మనం పరిగణించి అంతర్గతీకరించుకోవడానికి ఇవి చాలా ముఖ్యమైన మాటలు. దేవుని వాగ్దానాలను కేవలం వినడం సరిపోదు. దేవుడు వాటిని ఈ రోజు నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాడు అని అర్థం చేసుకోవడం ముఖ్యం. కీర్తనలు 95:7లో దేవుడు సెలవిస్తున్నాడు, మీరు నా మాట అంగీకరించిన ఎడల నేను మీ వద్దకు తిరిగి వత్తును. మీరు స్వీకరించి అంగీకరించడానికి సిద్ధంగా ఉంటే మాత్రమే. మరి ఈ వాగ్దానాలను స్వీకరించకుండా మనలను అడ్డుకునేది హెబ్రీలో మనం వాడే పదం క్లిపా. రాబోయే రోజుల్లో మనమందరం ఎదుర్కొని పోరాడాల్సినది దీనినే. ఈ క్లిపా మనం భూమిపై కళ్ళతో చూసి, తాకి మరియు అనుభవించే వాటికి మరియు పరలోకములో జరుగుతున్న విషయాల మధ్య ఉన్న ఎడబాపు. పరలోకమందు దేవుడు, నేను మీ కొరకు దీనిని నెరవేరుస్తాను, దానిని జరిగిస్తాను అని అన్నాడు. కానీ వాక్యంలో చూసినట్లయితే వారు దానిని పొందుకోలేకపోయారు. వారు ఆత్మలేమి వలన పొందుకోలేకపోయారు అని హెబ్రీలో చూస్తున్నాము. ఆత్మలేమి అన్న పదం హెబ్రీలో పొట్సెవ్ రువాక్. దాని అర్థం శ్వాస లేకపోవడం, ఆత్మలేమి మరియు పరిశుద్ధాత్మ లేకపోవడం. పరిశుద్ధాత్మ లేకుండా నడిచే వ్యక్తి విమోచనను స్వీకరించలేకపోవడమే కాకుండా తను శ్వాసను కూడా కోల్పోతాడు. హెబ్రీలో కొట్సెర్ రువాక్ అన్న పదం మనం ఆస్తమా కొరకు ఉపయోగించే పదం. కానీ ఏదో సాధారణ ఆస్తమా కాదు, మనలను ముందుకు వెళ్లకుండా అడ్డుకునే ఆధ్యాత్మిక ఆస్తమా. గమనించినట్లయితే ఈ క్లిపా ఆత్మ సంబంధమైన వాటిని మనము గ్రహించకుండా మన కళ్లకు కనిపించే వాటిపై దృష్టి పెట్టేలా చేస్తుంది. కానీ ఆత్మ మాత్రం విమోచన కొరకు సిద్ధపడుతుంది. దేవుడు వాక్యంలో ఈ విధంగా అంటున్నారు, మిమ్మును ఐగుప్తు యొక్క కాడి నుండి విమోచించి దాని తరువాత మిమ్మును రక్షించెదను అని వ్రాయబడి ఉంది. మీరు వ్యత్యాసాన్ని చూస్తున్నారా? ఆయన మిమ్మును రక్షించెదను అని మొదట అని, మిమ్మును విమోచించెదను అని తరువాత అనలేదు. బదులుగా మిమ్మును విమోచించెదను అని మొదట అన్నాడు. హెబ్రీలో ఈ పదం హొత్సియద్ఖా. హొత్సేతి అన్న హెబ్రీ పదం అర్థం దేనినందన్నా వెలుపలికి రప్పించడం, దాని తరువాతే విమోచించడం. గమనించారా? విమోచించబడక ముందు ఒక వ్యక్తి తన సొంత తలంపుల నుండి బయటకు రావాలి. దాని తర్వాతే
తాను భౌతిక విమోచనను పొందుతారు. సోదరి సోదరులారా, ఈ వారం తోరా మనకు ఒక ముఖ్యమైన అంశాన్ని నేర్పుతుంది. ఆ ముఖ్యమైన అంశము ఇదే: దేవుడు నిన్ను భౌతికంగా బయటకు తీసుకురాకముందు మొదట ఆధ్యాత్మికంగా వెలుపలికి తేవాలనుకుంటున్నాడు. మీరు విమోచనాన్ని అనుభవించాలనుకుంటే మీరు మొదట ఆధ్యాత్మిక విషయాల గురించి చింతించాలి. అప్పుడే భౌతిక విమోచన కలుగుతుంది. ఎంత ముఖ్యమైన అంశము ఇది మన కొరకు ఈ దినాన. గమనించండి, ఐగుప్తుకు ఒక ఆత్మీయ దూత హెబ్రీలో సార్ ఉందని ఇశ్రాయేలు అర్థం చేసుకుంది. సార్ అంటే ఏమిటి? సార్ అంటే భౌతిక విషయాలను. ఈ నేపథ్యంలో ఐగుప్తు రాజైన ఫరోను నియంత్రించే పరలోక వ్యక్తి లేదా శక్తి. ఈ నేపథ్యంలో సాతాను. ఇశ్రాయేలు ముందుగా గ్రహించాల్సిన విషయము ఏమిటంటే, ఇశ్రాయేలు దేవుడు గొప్పవాడని అంగీకరించాలి. వాళ్ళ సార్ లేదా మలాక్ అంటే ఇశ్రాయేలు దేవుని పేరట పనిచేసే ఇశ్రాయేలు దూత, ఐగుప్తు దూత మరియు ఐగుప్తు సారిం కంటే గొప్పవాడని అంగీకరించాలి. వారు ఈ విషయాన్ని గ్రహించే వరకు వారు రక్షణను పొందుకోలేదు. దీనిని అర్థం చేసుకోండి, ఇది చాలా ముఖ్యం. మొట్టమొదటిగా మనం మన సినగాగ్లో చెప్పినట్లుగా అదోనే హుహా ఎలోహీం అంటే అదోనే అన్నిటికీ అధిపతి అని ఒప్పుకొని గుర్తించాలి. ఆయన యెషయాలో నేను వెలుగును సూచించువాడను, అంధకారమును కలువజేయువాడను, సమాధానకర్తను, కీరును కలువజేయువాడను అని అన్నారు. సమస్తమును ఆయన ద్వారా సూచింపబడినవి. సర్వమును ఆయన అనుసంధానములో, ఆయన నియంత్రణలో ఉన్నవి. ఇది మనం అర్థం చేసుకోవలసిన విషయం. నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మును విడిపించెదను. హెబ్రీలో నా బాహువు చాపి జో నెటియా మరియు గొప్ప తీర్పులు తీర్చి అన్నవి మనకు ముఖ్యాంశాలు. ఇవి పరలోక శక్తుల రహస్యము అని మనం అర్థం చేసుకోవాలని రమాద్ అంటున్నారు. దేవుడంటున్నాడు, నేను ఏ విధంగా విరమించలేదో మీరును ఆ విధముగా విరమించకూడదు, అర్ధాంతరంగా నిష్క్రమించకూడదు. నేను నా బాహువు చాపినట్లు మీరును చాపవలెను. మన ఈ తోరా భాగం యొక్క ప్రధానాంశము కూడా ఇదే. దేవుడంటున్నాడు, మీరు విమోచనను, రక్షణను పొందడానికి నేను ఏ విధముగా నా బాహువును చాపానో మీరు కూడా మీ బాహువును చాపాలి. మీరు ఈరోజు విమోచన కోరుకుంటున్నారా? ఈరోజు మెస్సయ్యను కోరుకుంటున్నారా? మనము మన బాహువును చాపాలి. హషం తన బాహువును చాపారు. మనం కూడా హషం వైపు మన బాహువును చాపాలి. మీలో చాలా మంది నన్ను ఇప్పుడు వీక్షిస్తున్నారు. మీరు బాహువును చాచే ప్రక్రియలో ఉన్నారు. పేతురు ఏ విధంగా యేషువ వైపు తన చేయి చాపాడో మీరు కూడా మీ యూదు సోదరుల వైపు చేయి చాపి నా రక్షణ ప్రక్రియలో భాగస్థులు కండి అని అడగండి. జకర్యా 8:23 ఆ దినములలో ఆయా భాషలు మాట్లాడు అన్యజనులలో 10 మంది యొక్క యూదుని చెంగు పట్టుకునేదరు. ఇవి ఏమిటి? దాని అర్థం వారు తమ బాహువును చాపారు అని. తోరా చెప్పేది అదే. మన దేవుడు ఎంత అద్భుతమైనవాడు! నా బాహువును చాచి అని దేవుడు అంటున్నాడు. మనము దేవుని నుండి నేర్చుకోవాల్సిన విషయమిది. ఆయన తన అనుకువలో మన కొరకు ఆయన బాహువును చాచాడు. ఆయన వైపు మన చేతిని మనము ఇంకెంత చాచాలి? ఇది ఎంత అద్భుతమైన విషయమో! హీబ్రూలో దీనిని ఎత్స్బా ఎలోహిం అని పిలుస్తారు. దేవుని వ్రేలు. దేవుని వ్రేలును తాకండి. ఈరోజు విమోచనను తాకండి. క్రైస్తవ్యం దేవుడు వచ్చి అన్ని పనులు చేయాలని ప్రతీక్షిస్తుంది. దేవా అన్ని సమస్యలను పరిష్కరించు అని అంటూ చేతులు కట్టుకుని కూర్చుంటుంది. కానీ అది విమోచన ప్రక్రియ యొక్క క్రమము కాదు. దేవుడు అడుగుతున్నాడు, మీరు విమోచనను కోరుకుంటున్నారా? మీ చేయిని చాపండి. నా వైపు మీ చేయిని చాపండి. మీరు చేయిని చాపినప్పుడు నేను మీకు హామీ ఇస్తున్నాను. నేను మీ వైపు చేయిని చాపుతాను. నేను తీర్పు తీరుస్తాను. ఆ చివరి రోజుల్లో మీకు విమోచనను పంపుతాను. స్నేహితులారా, మెరకోత్ కార్యక్రమంలో మనకు ఎంత మంచి వాక్యం అందింది. మనం నేర్చుకున్నాం, క్లీపోట్ మనలను కూర్చోమని, సిద్ధం కాకుండా ఉండమని చెబుతుంది. కానీ మీరు సిద్ధం అయ్యే మార్గం మనము దేవుని వైపు చూడడం, పరలోకానికి మొరపెట్టుకోవడం. కీర్తనలు 121 కొండల తట్టు నా కన్ను లెత్తుచున్నాను. నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును?
అదొనే వలననే నాకు సహాయము కలుగును. ఆయన వైపు మీ చేతులు చాచండి. ఆయనకు మొరపెట్టుకోండి. నేను మీకు హామీ ఇస్తున్నాను, విమోచన మీకు, నాకు, ఇశ్రాయేలు కొరకు ఊహించలేనంత దగ్గరగా ఉంది. ఇది మీ కొరకు ఈ వారం మెకరోత్. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. ఈ ప్రసారాన్ని షేర్ మరియు లైక్ చేయండి. అందరికీ షలోమ్.